నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే పొన్నవోలు గారు ఇంకా బొల్ల బ్రహ్మనాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు చూపిస్తుంది టీజర్ మాత్రమే, మేము అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు పొన్నవోలు గారు బ్రహ్మనాయుడు గారు మాట్లాడిన అంటే ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో దాని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే వాళ్ళు అన్నదానికి మీరు చూపిస్తుంది జస్ట్ టీజరే, మేము అధికారంలోకి వస్తే మాత్రం సినిమా చూపిస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా మనం చూడాలంటారు సార్? అంటే వీళ్ళు గతంలో చూపించిన సినిమాకి వాళ్ళు సినిమా చూపిస్తున్నారు. అది తెలుసుకోవట్లేదా? పొన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశానికి సినిమా చూపించాడు. ఇప్పుడు ఆ సినిమాకి వీళ్ళు పార్ట్ 2 చూపిస్తున్నారు. అది పార్ట్ 1 అయితే ఇది పార్ట్ 2 అన్నమాట. అంతేగాని ఇప్పుడు పొన్నవాళ్ళు నిన్న వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడితో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు చూపిస్తుంది టీజర్ మాత్రమే, మళ్ళా మేము అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామంటే ఇప్పుడు మొత్తానికి సినిమా చూపిస్తున్నారు. బొమ్మ కనబడిందా, దిమ్మ తిరిగిందా అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూస్తే జాలేస్తుంది. అతనేంటి, అతనికి నీకు మదనపల్లి దగ్గర నుంచి నీకు ఇచ్చాపురం దాకా ఈ తిరుగుడు. ఎవరిని జైల్లో వేసినా ఇతను అక్కడ ప్రత్యక్షం వెళ్ళి ఆ కాగితాలు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి బెయిల్ కోసం అప్లికేషన్లు, లేకపోతే అక్కడ మళ్ళా లోపల వాదనలు. ఇతను అసలు సకల కళా వల్ల పాత్ర పోషిస్తున్నాడు. ఏది ఇప్పుడు సకల కేసుల మంత్రి అయిపోయాడు అనమాట పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయనే మొన్న బాధపడ్డాడు. ఏమని, నేను బెయిల్కి అప్లికేషన్ వేసే లోపు వీళ్ళు పీటీ వారెంట్తో సిద్ధంగా ఉంటున్నారు, వీళ్ళు బయటికి వెళ్ళే లోపు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్తే అక్కడ నుంచి ఇంకొక చోటికి పంపిస్తున్నారు అని చెప్పేసి బాగా తిప్పుతున్నారు. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి తరపునో, లేకపోతే మరి వర్ర రవీంద్ర రెడ్డి తరపునో, లేకపోతే బోరగడ్డ అనిల్ తరపునో, వల్లభనేని వంశీ తరపునో. అంటే నిన్న ఆ వినుకొండలో ఆయన ప్రెస్ మీట్ కన్నీళ్ళు ఏమైనా పెట్టుకున్నాడా? ఎందుకంటే లండన్లో ఆయన కన్నీళ్లు గుర్తొస్తాయి. నీకు ఎలక్షన్ ముందు కూడా మనం చూసాం మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే పిల్లల దగ్గరికి ఇతను కూడా లండన్ వెళ్ళాడు. అంటే అక్కడికి ఏదో ఎన్ఆర్ఐలతో గిందు జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడు, నాకు అసలు ఫ్యాక్షనిస్టులు అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరే, వాళ్ళు ఏదో కొంచెం సముదాయించినట్టున్నారు. ఈసారి మళ్ళీ మీరు వస్తారు కదా హైదరాబాద్, మీకు మంచి ట్రీట్ ఇస్తా, మనం అక్కడ విందు చేసుకుందాం. చేశాడా మరి వాళ్ళకి విందు? అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి పొన్నవోలు సాగుకు వచ్చిందా? ఇప్పుడు పొన్నవోలుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకుల్ని షర్మిలే బయటపెట్టింది. జగన్ సొంత చెల్లె పొన్నవోలు భాగవతం అంతా బయటపెట్టింది. అసలు ఎవరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇతనికి మా కుటుంబానికి ఏంటి సంబంధం, నేను ఎప్పుడు అతను చూడలేదు, మా నాన్న దగ్గరికి అతను ఎప్పుడు రాలేదు. జగన్మోహన్ రెడ్డికి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి లింక్ రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే వచ్చిందండి. రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించిన ద్రోహి పొన్నవోలు. అంటే ఇతను వైఎస్ కుటుంబ భక్తుడు కాదు, జగన్ భక్తుడు, వైఎస్ కుటుంబ ద్రోహి అని ఎవరంటున్నారు? షర్మిల అంటారు. జగన్ భక్తుడా, భారతి భక్తుడా, అది ఆమె చెప్పాలా? ఎవరు? షర్మిల గారే చెప్పాలి. ఇప్పుడు విజయమ్మ ఇవాళ పొన్నవోలు పట్ల ఆమె సరైన కన్సర్న్ లేదు, షర్మిలకి లేదు. అంటే ఏంటి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు ఏఏజీ పోస్ట్ ఇచ్చాడని, అతను ఒక చెట్టు కింద లాయరు. ఆ జగన్ సీఎం కావడంతో పొన్నవోలు దశ తిరిగింది. ఏంటి, అతను అన్ని విధాల లాభపడ్డాడు. అటు అతనికి ఏఏజీ ఇచ్చారు, ఇక పెద్ద ఎత్తున మొత్తం కేసులన్నీ అతనికే ఇచ్చారు. అసలు లీగల్ సెల్ అంతా దున్నుకున్నాడు. సరే, డబ్బే డబ్బు. తర్వాత అతని కొడుక్కి క్వారీలు ఇచ్చారంట. అతను అదే నీకు తెలుసు, పోలార్ బేర్ ఎవరో మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని బెదిరించో బామాలో. అసలు వీళ్ళదే ఊరు, ఏ ప్రాంతం? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వాళ్ళకి శ్రీకాకుళంలో లీజులేంటి?
అంటే టెక్కలికి వీళ్ళకేంటి సంబంధం? రైట్ సార్. టెక్కలిలో గ్రానైట్ క్వారీలు పొన్నవోళ్ళు కార్తీక్ రెడ్డికి ఎలా కేటాయించారు? అసలు దీనిపై ఇంతవరకు ఎందుకని కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టలేదు? 9 నెలలు 10 నెలలు అవుతోంది. పొన్నవోళ్ళు కొడుక్కి మీడియాలో కథనాలు మనం చూసాం. అక్కడేదో నందిగం మండలంలో 5 హెక్టార్లు లీజుకి ఇచ్చారని. ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు 11 నెలల్లోనే పొన్నవోళ్ళు ఫైల్ ఎలా క్లియర్ అయింది? 6,000 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయంట. ఒక్క టెక్కలి మండలంలోనే 600 దరఖాస్తులు పెండింగ్ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి పొన్నవోలు కార్తీక్ రెడ్డి ఫైలు 11 నెలల్లో క్లియర్ చేసేసి ఇచ్చేశారు. ఏం జరిగింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత 9 నెలల్లో ఆ లీజ్ రద్దు చేశారా లేదా? అసలు దానికి సంబంధించిన వార్తలే రావటం లేదు. అంటే ఒకవైపేమో పొన్నవోలు దుమ్మెత్తి పోస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం మీద, సినిమా చూపిస్తానంటున్నాడు. ఏది మిమ్మల్ని సినిమా చూపిస్తానని బెదిరిస్తున్నా మీరెందుకని పొన్నవోళ్ళకి సినిమా చూపించలే? ఇప్పుడు బోరగడ్డకో లేకపోతే వర్రాకో లేకపోతే వల్లభనేని వంశీకో బోరగడ్డకో సినిమా కాదు. ఇప్పుడు పొన్నవోళ్ళకి సినిమా ఇంతవరకు వీళ్ళు ఎందుకని చూపించలేదు? ఎందుకంటే ఆ రోజు చంద్రబాబుపై కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, లేకపోతే ఆ సంజయ్ ఇతను వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టడము. నీకు ఎక్కడ ఇక్కడ అమరావతిలో పెడితే పర్వాలా, అసలు వీళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టే అధికారం ఎవరిచ్చారు? అసలు వీళ్ళ ప్రెస్ మీట్ల కోసం వీళ్ళు దేశం మొత్తం తిరిగారు. హైదరాబాద్ పోయారు, ఢిల్లీ పోయారు. అక్కడ పోయి అక్కడ చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీసి అసలు ఈ ఛార్జీలు, ఈ రవాణా, ఈ ట్రాన్స్పోర్టు, వీళ్ళ టికెట్లు, వీళ్ళ యొక్క బస బోర్డింగ్ ఎవరు పే చేశారు? కానీ ఒక అడిషనల్ జనరల్గా, అంటే అప్పుడు అడిషనల్ జనరల్గా ఉండి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టడం చట్టరీత్యా నేరం కదా సార్. మరి దాని మీద కూడా ఆయనే కాదు, సంజయ్ అప్పుడు ఉన్నటువంటి ఆ సిఐడి సంజయ్, ఆయన మీద ఏదో మొన్న కూడా కేసులు పెట్టారు. అతను ఇదే టైపు. ఏది, అతను పెద్ద స్కామ్కి పాల్పడ్డారు, సస్పెండ్ చేసినట్టున్నారు. అతను కూడా ఒక యాప్ ఏదో క్రియేట్ చేసి ఆ యాప్ బినామీ పేరు మీద నడుపుతూ ప్రభుత్వ ధనం పెద్ద ఎత్తున అతను స్వాహా చేయటం. అండ్ ఈయన కూడా ఏమైనా బెట్టింగ్ యాప్ చేశారంటారా సార్? అంటే వాళ్ళేదో వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఐడి శాఖ లేకపోతే అగ్నిమాపక శాఖ వీటిలో సేమ్ అదే. సునీల్ కుమార్ ఎలా అయితే చేశాడో, ఆ తులసిబాబుకి ఎలా దోచిపెట్టాడో, వీళ్ళందరూ కూడా ఈ ఐఏఎస్లు, ఈ ఐఆర్ఎస్లు లేకపోతే ఐపీఎస్లు వీళ్ళంతా ఒక బినామీలను పెట్టుకోవటం, ఆ బినామీలకు ఒక సూట్ కేస్ కంపెనీ ఏదో క్రియేట్ చేయటం, ప్రభుత్వ డబ్బుని ఆ సూట్ కేస్ కంపెనీలోకి మార్చడం, వీళ్ళు ఎత్తేయడం. సంజయ్ చేసిన అదే. పొన్నవోలు ఏం చేశాడు? ఈ కొడుకు పేరు మీద ఏకంగా పెద్దిరెడ్డి నేను లేకపోతే వెంకటరెడ్డిని పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని డమ్మీ చేసేసి ఈ కాంట్రాక్ట్లు మదనపల్లి మైనింగ్ కార్యాలయంలో ఇంకొక 5 హెక్టార్లు అతనికి ఇచ్చారు, కలర్ గ్రానైట్. అక్కడ ఒక ముస్లిం మహిళ, ఆమెకు ఉన్నటువంటి దాన్ని క్యాన్సిల్ చేసి మరీ వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్తీక్ రెడ్డికి ఇచ్చినటువంటి లీజులు ఇప్పటికి ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందా లేదా? సినిమా చూపించారా లేదా? అంటే కూటమి ప్రభుత్వం పొన్నవోళ్ళకి సినిమా చూపించల్లా, పొన్నవోళ్ళు ఇప్పుడు వాళ్ళకి సినిమా చూపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే చూడాలా. ఏది ఇప్పటికైనా మరి పొన్నవోళ్ళకి బొమ్మ కనపడుద్దా, దిమ్మ తిరుగుద్దా చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.